పీపుల్ వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ గోంగూర రొయ్యలండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నిమ్మరసం, ఉప్పు, పసుపుతో నీట్గా శుభ్రం చేసుకుని రొయ్యల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని అలాగే 5 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి దూరగా కాసేపు వేపండి. కాసేపటికి వేగిన తరువాత అందులోనే బాగా శుభ్రం చేసుకున్న గోంగూర తడి లేకుండా ఆరబెట్టుకుని దాన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. గోంగూర బాగా ఫ్రై అయిన తరువాత ఇలా మొత్తం అంతా ఇలా ఫ్రై అయిన తరువాత దీనిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. దీన్ని గ్రైండ్ చేసుకొని ఇలాగ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసేసి అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి కాసేపు ఫ్రై చేసుకుందాం. మొత్తం రొయ్యల్లో నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఆయిల్ తేలిన తర్వాత వీటిని ఒక దానిలోకి తీసుకుందాం. ఇలా మొత్తం రొయ్యలన్నీ పక్కకు తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయ తరుగు యాడ్ చేసేసి కాసేపు వేపండి. కాసేపటికి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కాసేపు ఫ్రై అవనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అలానే 2 టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసి టమాటా మెత్తబడిన వరకు వేపండి. టమాటా మెత్తబడిన తర్వాత కొంచెం పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసేసి కాసేపు మొత్తం మసాలాలు వేగిన తర్వాత ఇప్పుడు రొయ్యలు కూడా యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి. ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగా కలపండి. మొత్తం అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని మొత్తం కర్రీ మొత్తం ఒకసారి కలుపుకోండి. మొత్తం గోంగూర అంతా మెత్తగా ఇదయ్యేటట్టు కలిపేసుకొని ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్కి ఇలాగ ఆయిల్ రిలీజ్ అయ్యి మొత్తం గోంగూర అంతా కుక్ అవుతుందండి. అప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అంతే అండి, చక్కగా వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.